హలో ఎవ్రీవన్, మన ఇండికేటర్ ఏం చెప్తుందని కాన్సెప్ట్ తెలియదు. డైలీ వీడియో చూడండి. మన వ్యూ అనేది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండులో మన వ్యూ ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ రేంజ్ 49,895 రేంజ్లో బ్యాంక్ నిఫ్టీ ఉంటుంది. నిఫ్టీ 23,322 రేంజ్లో నిఫ్టీ ఉంది. నిఫ్టీ ఎక్స్పైరీ ఉంటుంది ఈరోజు, అందు గురించి అది చాలా కేర్ఫుల్గా చేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళు అట్లీస్ట్ 6 months మాత్రం ట్రేడింగ్ మాత్రం అవాయిడ్ చేసి పేపర్ ట్రేడింగ్ మాత్రం చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రీవియస్ వీడియోలో టెక్నికల్ రేటింగ్స్ గురించి మాత్రం తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ టెక్నికల్ రేట్ ప్రకారంగా సెల్ వాళ్ళకంటే సెల్లర్స్ అయితే స్ట్రాంగ్ సెల్ అయితే పడడం జరిగింది. ఎవరైతే సెల్లర్ కోసం ఛాన్స్ చేస్తుందని చెప్పేసి ఇండియా 1 డేలో చూసుకున్నట్లయితే స్ట్రాంగ్ బయోలో మాత్రం ఉంది. ఓకే, చాలా కేర్ఫుల్గా ఉండండి. దీన్ని అయితే రిమూవ్ చేసి ఫర్దర్గా ఆటో ఫిబ్ ఎక్స్టెన్షన్, ఆటో ఫిబ్ రిట్రేస్మెంట్ తోటి అయితే మనమైతే ట్రేడింగ్ అయితే మన వ్యూని అయితే కన్ఫర్మ్ ఆటో ఫిబ్ ఎక్స్టెన్షన్, ఆటో ఫిబ్ రిట్రేస్మెంట్ ఈ రెండింటిని మాత్రం యాక్టివేట్ చేసి అయితే ఫర్దర్గా మన వ్యూ అయితే కన్ఫర్మ్ అయితే చేద్దాం. దీని ప్రకారంగా మాత్రం ఇక్కడ బయింగ్ ఇన్ డిప్, మీరు డిప్లో ఏది బై చేసిన ప్రాఫిట్కి ఛాన్సెస్ ఉందని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం చూపిస్తుంది. ఓకే, ఇక్కడ నేనైతే డిప్లో కాల్ బై చేసి మాత్రం ప్రాఫిట్ ఉండడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి నా యొక్క ఒపీనియన్. ఇక్కడ దీని ప్రకారంగా అయితే ఆటో ఫిబ్ ఒకసారి దీన్ని రిమూవ్ చేద్దాం. చూసిన తర్వాత ఇక్కడ ఓకే, ఇది ఈ రేంజ్కి మళ్ళీ కాస్ట్ అయ్యడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. ఈ రేంజ్ 50,200కి ఎబోవ్ మాత్రం మార్కెట్ ఛాన్సెస్ ఉంది. డ్రాప్ అయితే మాత్రం 49,100కి డ్రాప్ అవడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. ఈ రేంజ్కి డ్రాప్ అవడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ రకంగా మాత్రం ఉంది. ఓకే, దీన్ని అయితే ఇది ఇక్కడికి ఇది ఇక్కడికి అయితే డ్రాప్ అవడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. ఇక అప్ సైడ్ పోతే మాత్రం ఇక్కడ ఈ రేంజ్కి వెళ్ళడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. ఇక్కడ దీనికి ఏబో వెళ్ళడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. చూద్దాం ఫర్దర్గా ఏమవుతుందని చెప్పేసి దీన్ని కూడా తీసేసి మనం బౌలింగర్ బాండ్స్ చేసి మనం ఫర్దర్గా మాత్రం మనం దీన్ని క్లోజ్ అయితే చేద్దాం. మనం బౌలింగర్ బాండ్స్ని చేసి ఇక్కడ దీన్ని అయితే ఇప్పుడు ఓకే, ఇక్కడ దీనికి ఈ రేంజ్కి వెళ్దాం. ఇది అనేది ఇక్కడ ఇది $49,997 అంటే 50,000కి కూడా 50,000కి 50,000కి ఎబో ఉంటే మాత్రం మీరు కాల్స్ ఇక్కడ దీనికి ఎబో ఉంటే కాల్ సైడ్ ఉండాలి, లేదంటే దీనికి బిలో ఉంటే మాత్రం పిఏ స్ట్రాంగ్. దీనికి ఎబో ఉంటే కాల్ స్ట్రాంగ్, దీనికి బిలో ఉంటే. కాకపోతే ఇక్కడైతే కాల్ బయింగ్ అనేది 50,196 ఎబో ఉంటే మాత్రం ఇదైనా 100% మళ్ళీ ఇక్కడికి రావడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. 50,500 రావడానికి మాత్రం ఛాన్సెస్ ఉంటుంది. ఏది అంటే 50,190కి ఎబో మాత్రం మార్కెట్ ఉంటే ఇక్కడ ఇది మాత్రం ఈ రేంజ్ మాత్రం నో ట్రేడింగ్ జోన్. ఇక్కడ మాత్రం ఎలాంటి పొజిషన్స్ మాత్రం తీసుకోకండి. దీనికి బిలో ఉంటే 49,997కి బిలో ఉంటే మాత్రం పిఈ స్ట్రాంగ్, 50,196కి ఎబో ఉంటే మాత్రం కాల్ స్ట్రాంగ్. ఈ రకంగా మాత్రం చూస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మన నిఫ్టీలో కూడా మనం చూసుకున్నట్లయితే నిఫ్టీని కూడా మనం అయితే చూద్దాం. ఇక్కడ నిఫ్టీది మాత్రం కంప్లీట్గా డిఫరెంట్స్గా ఉంది. నిఫ్టీ కాబట్టి ఎక్స్పైరీ చాలా కేర్ఫుల్గా మాత్రం చేయండి. నిఫ్టీ ఎక్స్పైరీగా ఉంటుంది. ఇక 23,389కి బిలో ఉంటే పిఈ స్ట్రాంగ్, 23,445కి ఎబో ఉంటే మాత్రం కాల్ స్ట్రాంగ్. దీన్ని మాత్రం ఫాలో అయితే అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, మీరైతే ఏ ఇండికేటర్ యూజ్ చేస్తున్నారు, మీరు ప్రాఫిట్లో లాస్లో ఉన్నారో కామెంట్ అయితే చేయండి. మీరు ఇప్పటి వరకు ఆప్షన్లో ఎంత అయితే క్యాపిటల్ లాస్ అయ్యిండ్రో దాన్ని కూడా ఒకసారి కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే 90% పీపుల్స్ మాత్రం ఫెయిల్ అవుతూనే ఉన్నారు. అందుగురించి 10% మాత్రమే ప్రాఫిటబుల్గా ఉన్నారు. ఈ 10%లో ఉండాలంటే మీరు ఎంతగానో ప్రాఫిట్ చేయాలని ఒకసారి మాత్రం అబ్జర్వేషన్ అయితే చేయండి. మీరు ప్రాఫిట్స్ అయితే పేపర్ ట్రేడ్ చేయండి. పేపర్ ట్రేడ్ చేసిన తర్వాత ఫర్దర్గా మీరు ఎప్పుడైతే సక్సెస్ అవుతుందో కూడా అప్పుడు రియల్ అమౌంట్ మీకు మాత్రం ట్రేడింగ్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే మాత్రం ఈ రకంగా మాత్రం మీరు మళ్ళీ చెప్తున్నారు. మీరు ఈ ఒక 6 months మాత్రం మీరు ఫస్ట్ పేపర్ ట్రేడ్ చేసిన ఫర్దర్గా మాత్రం మీరు పొజిషన్స్ మాత్రం తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.